తిరుమలలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించబోతుంది. సాయంత్రం 4 గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించబోతుంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయబోతున్నారు. సాయంత్రానికి పరిహారం చెక్కులు అందించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. 3 టీటీడీ బోర్డు సభ్యుల బృందం వైకుంఠ దర్శనాలు 3 రోజులకే పరిమితం చేయాలా, మిగిలిన వారం రోజుల టికెట్లు ఇవ్వాలా? ఇవాల్టి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోబోతుంది టీటీడీ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు సాయంత్రం టీటీడీ పాలక మండలి సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. మరి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఈ రోజే చెక్లను పంపిణీ చేయబోతున్నారా? నెక్స్ట్ ఈ వైకుంఠ దర్శనాలు 3 రోజులకే పరిమితం చేయాలి అనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 3 రోజులకే పరిమితం చేస్తారా? టికెట్ల జారీ ఏ విధంగా ఉండబోతుంది? శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే తిరుమలలో అందుబాటులో ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులంతా కూడా 4 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఇది అధికారిక సమావేశం కాకపోయినా నిన్న ముఖ్యమంత్రి నిర్ణయించిన నిర్ణయాలు అట్లాగే ఆదేశించిన దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి తొక్కిసలాట జరిగిన ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి కానీ లేదంటే ప్రభుత్వం కానీ చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేది కాబట్టి దీనిపై చర్చించేందుకు టీటీడీ పాలక మండలి సమావేశం కాబోతుంది. ప్రత్యేకించి ఎవరైతే చిత్తగాత్రులు ఉన్నారో, ఇప్పటికే ఈ ఘటనలో మరణించిన వాళ్ళని ఆదుకునేందుకు తీసుకోవాల్సిన టీటీడీ జాగ్రత్తలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇవ్వాలి, లేదంటే భక్తులు ఆందోళన చెందకుండా భవిష్యత్తులో వైకుంఠ ద్వార దర్శనాలని ఏ రకంగా కొనసాగించాలనే దానిపై ఒక కీలక నిర్ణయమే తీసుకోవాలని భావించారు. ఎందుకంటే ఎప్పుడు గతంలో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా నేను మీడియా సమావేశంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి అప్పుడే మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేది. మరి 10 రోజులు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేశారన్నది ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే ఈ 10 రోజులు అంటే 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనాల ద్వారా 7,20,000 మందికి పైగానే శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే 3 రోజులకి రోజుకు 40,000 చొప్పున ఇప్పటికే 1,20,000 టికెట్లను జారీ చేసింది. అయితే 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా రోజువారీగా 40,000 టికెట్లు ఏ రోజుకు ఆ రోజే జారీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన 3 రోజులకే కౌంటర్లు బంద్ చేశారు కాబట్టి మరి 13వ తారీఖు నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా లేదా, ఒకవేళ కొనసాగిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే టికెట్లను 12వ తారీఖు నుంచే ఏ రోజుకు ఆ రోజు జారీ చేయాల్సి ఉంది. కాబట్టి మరి దీన్ని జారీ చేసేందుకు ఏ రకంగా సమాయత్తం కావాలి అంటే ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకే పాలక మండలి సమావేశంలో అందుబాటులో ఉన్నటువంటి సభ్యులైతే సమావేశమవుతారు. మరికొద్ది మంది సభ్యుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షిస్తున్న మన 4 గంటలకు జరిగే సమావేశం ఏం నిర్ణయాలు తీసుకోబోతుంది అన్నది మాత్రము కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది. అయితే నెలకు రోజు మాత్రమే పాలక మండలి సమావేశం జరుగుతుంది. అయితే ఇది అత్యవసర సమావేశంగా కూడా పరిగణించే అవకాశము లేదు. ఎందుకంటే అందుబాటులో ఉండే సభ్యులు మాత్రమే సమావేశం అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఈవో అటెండ్ అవుతారా లేదా కేవలము బోర్డు సభ్యులు మాత్రమే నిర్ణయాలు తీసుకున్న తర్వాత దీన్ని బోర్డులో పెట్టి నిర్ణయించేందుకు మరో సమావేశం నిర్వహించడమా లేదంటే ఆదేశాలు జారీ చేయడమా, ఏ నిర్ణయం తీసుకుంటారనేది సాయంత్రం 4 గంటలకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే జరగబోయే సమావేశం మాత్రము చాలా కీలక సమావేశంగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకన్లు జారీ చేస్తామని ఇప్పటికే ప్రచారం అంటే నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది, ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తము 9 కేంద్రాల్లో 94 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన టీటీడీ అక్కడ చాలా మార్పులు జరగాలి అని కూడా కామెంట్ చేశారు. ఆ దిశగా కూడా ఏదైనా ఆలోచించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే రివ్యూలో చాలా స్పష్టంగానే కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. టీటీడీలో మరింత మార్పు రావాలని ముఖ్యమంత్రి కూడా ఆదేశించాడు. ఆ మేరకు హుకుం కూడా జారీ చేశాడు. అయితే ఇప్పుడు
ముఖ్యమంత్రి ఒకవైపు రివ్యూ కొనసాగుతుండేనే ఉప ముఖ్యమంత్రి స్విమ్స్ ఆసుపత్రి దగ్గర అక్కడి చెత్తగాతులను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత చాలా ఆవేశంగానే మాట్లాడాడు. ఒకంత ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. టీటీడీ మంచి జరగాలి, భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కూడా సేవలు అందించాల్సినటువంటి క్షేత్రంలో ఈ రకంగా అపశృతి చోటు చేసుకోవడము, శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఈ రకంగా చనిపోవడం అనేది సరైనది కాదు. కాబట్టి మార్పు తీసుకురావాలి. టీటీడీ ఈవో, అదనపు ఈవోతో పాటు చైర్మన్ పనితీరును కూడా తప్పుపట్టారు. వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా డిప్యూటీ సీఎం చేసిన సూచనని ముఖ్యమంత్రి ఏ రకంగా తీసుకోబోతారు? మళ్ళీ ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇచ్చారు కాబట్టి వీళ్ళ పాత్ర, వీళ్ళ నిర్లక్ష్యం కూడా, వైఫల్యము, బాధ్యతారాహిత్యము ఏదైనా ఉంటే వీళ్ళపైన కూడా డిప్యూటీ సీఎం చెప్పినట్టుగా చర్యలు ఏమైనా ఉంటాయా లేదనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి నిన్న తీసుకున్నటువంటి చర్యలు, డిప్యూటీ సీఎం చేసిన సిఫారసులు ఖచ్చితంగా చర్చగా మారింది. ఈ అంశం కూడా టీటీడీ పాలక మండలికి సంబంధించిన సభ్యుల సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.